జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్నప్పుడు సూత మహాముని అక్కడకు రాగా సూత మహామునిని భాగవత గాథలను తెలియజేయమని అడగడం, సూత మహాముని భాగవత గాథలను తెలియజేయడం జరుగుతోంది. శ్రీకృష్ణ అవతార ఘట్టం జరుగుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ కంసుని వధ అనంతరం అక్రూరుణ్ణి హస్తినాపురానికి పంపించి తన మేనత్త కుంతి, మేనత్త పిల్లల పాండవులు ఎలా ఉన్నారో కనుక్కోమన్నారు. అక్రూరుడు హస్తినాపురానికి వెళ్ళి కుంతిని కలిసి కుంతి చాలా కష్టాల్లో ఉంది అని తెలుసుకొని ధృతరాష్ట్రునితో వారి భాగాన్ని వారికి పంచి అని చెప్తే, ధృతరాష్ట్రుడు నా మనస్సు నేను చెప్పినట్టు వినదు, చంచలంగా ఉంటుంది, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని సమాధానం ఇచ్చారు. ఆ విషయాన్ని అక్రూరుడు తిరిగి వచ్చి మధురా నగరానికి వచ్చి కృష్ణుడికి బలరాముడికి తెలియజేశారు. ఆ అనంతరం గాథని సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. కంసుడు మరణించిన తర్వాత కంసుడి భార్యలైన అస్థి, ప్రాస్తి అనేవారు వారు జరాసంధుని కుమార్తెలు. తమ భర్త మరణించినందుకు దుఃఖిస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళారు. జరాసంధుడి దగ్గరికి వచ్చారు. జరాసంధుడు కుమార్తెల కష్టాన్ని చూసి కృష్ణుని మీద కోపం పెంచుకొని మధురా పట్టణం మీద దండెత్తి రావడం మనకి ఈ సంఘటనలో కనిపిస్తుంది. ఆ భార్యలు జరాసంధుడి దగ్గరికి వచ్చి తండ్రితో ఇలా అన్నారు: వాండ్రున్ వీండ్రును రాదులే ఎనచు గర్వ ప్రౌఢితో యాదవుల్ వేండ్రంబైన బలంబుతో మధురకున్ వేవచ్చి నిష్కారణం బాండ్రున్ బిడ్డలు బంధులున్ వగవ గంసాది క్షమానాథులన్ దండ్రి చంపిరి కృష్ణు చేతనిటు వైధవ్యంబు వచ్చంజుమే. ఆ బాలకృష్ణుడే మాకు వైధవ్యం రావడానికి కారకుడు. కంసుడు ఎంతమందిని చంపినా వీళ్ళేమీ బాధపడలా, పసిపిల్లల్ని చంపేస్తుంటే బాధపడలా. కానీ కంసుడిని ఆ బాలకృష్ణుడు చంపేసరికి అదిగో ఆ బాలకృష్ణుడు యాదవులతో కలిసి వచ్చి మా భర్తల్ని వధించారు అని చెప్తున్నారు. తండ్రితో అన్నారు, యాదవులైన బలరామకృష్ణులు చాలా ప్రతాపంతో బలిమితో మధుర పట్టణానికి వచ్చారు, రాజులైన వాళ్ళు ఎవరో వచ్చి మాతో పోరాడండి అన్నారు అని అహంకారంతో మా భర్తను, ఇతర రాజులందరినీ అంటే రాక్షసులందరినీ, వారి భార్యలను, బిడ్డలు, చుట్టాలు ఏడుస్తుంటే చూస్తుండగా చంపారు. మాకు ఈ విధంగా శ్రీకృష్ణుని వల్ల వైధవ్యం వచ్చింది. కంసుడు మరణించిన తర్వాత కంసుడి తోబుట్టువులందరూ, కంసుడి మంత్రులు, రాక్షసులుగా ఉన్న మంత్రులందరూ వస్తే వారందరినీ కూడా కృష్ణ బలరాములు వధించారు. అంటే అప్పుడు ప్రళయకాలపు అగ్నిలాగా మండిపడ్డాడు జరాసంధుడు. తండ్రి కదా, దుఃఖము కోపము చాలా అధికం అయిపోయింది. జరాసంధుడు ఏమన్నాడంటే వాళ్ళతో, ఏమీ కంసుని కృష్ణుడే రణములో హింసించే నో చెల్ల నా సామర్థ్యంబు తలంపడించుకయు మచ్చండ ప్రతాపానలోద్ధామార్చుల్ వడి నేడుగాల్చు అది సంతానాటవి వాటికన్ భూమి గృంగిన నింగి బ్రాకిన మహాంభోరాశిలోదొచ్చినన్. యుద్ధంలో కంసుడిని చంపారనుకుంటున్నారు. కంసుడిని యుద్ధంలో చంపడం ఏంటి, బలరామకృష్ణుడు వస్తే వాళ్ళని చంపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు అని జరాసంధుడు అంటున్నాడు. ఏంటి, కంసుడిని యుద్ధంలో కృష్ణుడు చంపాడా? కంసుడు అసలు యుద్ధంలో కృష్ణుడిని ఎదిరించగలడా? అవురా, పిల్లాడు కదా, 12 ఏళ్ల వాడు, కొంచెం కూడా నా సామర్థ్యాన్ని తలుచుకోలేదు, కంసుడు వెనకాల నేనున్నాను, నా చూసుకోలేదు. ఆ కృష్ణుడు భూమిలో కుంగిన, ఆకాశంలో ఎగిరిన, అంతరిక్షంలో ప్రవేశించిన నా పరాక్రమం అనే అగ్నితో ఆ యదువంశం అనే అడవిని నేను దహించి వేస్తాను అన్నాడు. యాదవ విరహిత యగుబో మేదిని నా చేత నేడు మీదు మిగిలి సంపాదిత బలురై హరి రుద్రాదులు నింద్రాదులెవ్వరడ్డంబైనన్. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు ప్రమాణం చేస్తున్నాను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటిగా కూడి సేనలను కూర్చుకొని అడ్డుపడ్డా సరే నా చేతిలో యాదవులు చంపబడ్డం ఖాయం, ఇందులో సందేహం లేదు అన్నాడు. అని
పలికి తన మనస్సులో యుద్ధానికి సిద్ధపడ్డాడు. తొందర అతిశయించగా అధికమైన కోపంతో యుద్ధ భేర్యం మ్రోగించాడు. మధురపైకి దండయాత్రకు వెళ్ళాడు. ఆ జరాసంధుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. దక్షుండై 23 అక్షౌహిణులైన బలములను గతములుగా నా క్షణమ జరాసంధుడు ప్రక్షోభము తోడ మధురపై జనియ నృప. ఓ రాజా, జరాసంధుడు దక్షుడు, సమర్థత గలవాడు, 23 అక్షోహిణీల సైన్యం తీసుకున్నట్ట. అధికమైన ఆటాటోపంతో చాలా గొప్పగా మధురపట్నం మీదకి దండయాత్రకు బయలుదేరాడు. గంధే భతుర గద్రధపట బంధుర చరణోత్థితోగ్ర పాంసు పటల యోగాంధీభూతములై దివి మంథర గతి నడిచినప్పుడు మార్తాండహరుల్. ఆ సమయంలో ఆ దండులోని ఆ సైన్యంలో మదపుటేనుగులు, గుర్రాలు, రథాలు, భటుల అడుగుల నుండి పైకి ఎగిసిన దుమ్ము వల్ల సూర్యుడి గుర్రాల కళ్ళు కాలక ఆకాశంలో మెల్లగా నడిచేట. అంటే అంత దుమ్ము రేగింది అని, అంత సైన్యం ఉందని. 23 అక్షోహిణీల సైన్యం. మనం కౌరవ సైన్యాన్ని చూస్తే మొత్తం అంతా కలిపి 18 అక్షోహిణీలు. అందులో 11 అక్షోహిణీలేమో దుర్యోధనుడివి, 7 అక్షోహిణీలు ధర్మరాజువి. అలాంటిది 18 అక్షోహిణీలు. ఇక్కడ వీడు 23 అక్షోహిణీల సైన్యం తీసుకొచ్చాడు. ఆ విధంగా జరాసంధుని సైన్యం మధురాపురం చేరింది. ఆ మధుర ఎలా ఉంటుంది? ఎప్పుడు చిగుళ్ళు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పళ్ళు మొదలైన వాటి బరువు చేత వంగి ఉన్న వృక్షాలు కల ఉద్యానవనాలతో సుందరంగా ఉంటుంది. ఉద్యానవనాలు ఎందుకల దారు యంత్రాలు గిర్రం తిరుగుతుంటే, దారు యంత్రాలు, చెక్కతో ఉన్న యంత్రాలు ఆ తుంపుర్లను రేపడం చేత వర్షాకాలాన్ని తోపింపజేస్తోంది. అంటే ఆ రోజుల్లోనే ఈ దారు యంత్రాలు ఉండేవి. మొత్తం నీళ్ళన్నింటినీ కూడా చెట్ల మీద చిలకరించేవి. వర్షాకాలం లాగా ఉంది. యమకింకర్లను పోలిన సూర్యులైన భటులతో రథాలు, గుర్రాలు, ఏనుగులు వీటి యొక్క కోలాహల ధ్వనులతో నిండి ఉంది. తమ తమ కులాచారం తప్పక ధర్మ మార్గం అనుసరించి వర్తించే జనుల చేత మధుర నగరం వన్నకెక్కుంది. దేవతలకు కూడా ఛేదింపరాని చాలా పొడవైన కోట కొమ్మల మీది మేడల చేత, నానా విధాలైన కీలుగల సాధనాల చేతను ఒప్పుతోంది. అనేకమైన యంత్రాలు ఉన్నాయి అక్కడ. చక్రవాకాలు, హంసలు మొదలైన జలపక్షుల కోలాహల ధ్వనుల చేత అక్కడ సరస్సులన్నీ అలరారుతుంటాయి. సరస్సులందలి చక్కగా వికసించిన ఎర్ర కలువలు, తామరలు మొదలైన పూల వాసంతో రమణీయంగా ఉంది మధురా నగరం. జయించబడిన అనేక రాజుల కిరీటములందలి మణుల పొడి వల్ల ఏనుగుల మదజలాలతో ఏర్పడిన పంకాలు అణిగిపోయినాయి. పరిశుద్ధులైన యదువంశ శ్రేష్ఠుల వల్ల ఇయ్యబడిన బంగారం మొదలైన వాటి వల్ల అక్కడ విద్వాంసుల గృహాలన్నీ శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. వింజామరలు, నెమళ్ళు, విండ్లు మొదలైన చిహ్నాలు చేత కలిగిన ధ్వనులు ఆకాశం అంతా వ్యాపిస్తున్నాయి. జెండాలు ఎగురుతున్నాయి. నింగిని తాకేలా ఉన్న మహాప్రసాదములు ఉన్నాయి. మేడల నుండి, గవాక్షాల నుంచి వెలువడుతున్న కర్పూర ధూప ద్రవ్యాల యొక్క ధూమం చూసి మేఘాలను భ్రమించి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. అంటే అంత అద్భుతంగా, అంత వైభవపేతంగా ఉంది. ఎల్లప్పుడూ వాయించబడుతున్న దేవాలయాల్లోని వాద్య ధ్వనుల చేత సముద్ర మందలి అలల చప్పుళ్ళు తిరస్కరించబడుతున్నాయి. సముద్రం అలల కంటే నిరంతరం దేవాలయాల్లో వాద్య ధ్వనులు ఎక్కువగా ఉన్నాయి. గోపికా స్త్రీలకు ప్రియుడైన శ్రీకృష్ణుని యొక్క దండం వంటి బాహువు చేత ఆ మధుర నగరం కాపాడబడుతోంది. శత్రువులకు తల ఎత్తి చూడడానికి కూడా వీలు లేకుండా ఉంది. అలాంటి మధుర పట్టణానికి వచ్చి పట్టణం చుట్టూ చెలియల కట్ట దాటి ప్రవేశిస్తున్న సముద్రమా అన్నట్టు తన సేనని ఉంచాడు. ఆ పట్టణాన్ని జరాసంధుడు ముట్టడించాడు. సర్వము తెలిసిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అనుకున్నాడు: 5 4 6 2 నిరుమూడు అక్షౌహిణులు చుట్టి సంచాదించెన్ బురమెల్ల మాగధు నెడన్ సామంబు దానంబు సంభేదంబున్ బనిలేదు దండ విధి శోభిల్లం ప్రయోగించి ఈ భూదేవి తను భారమెల్ల నుడుపన్ బోలున్ జయోద్భాసినై. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నాడు, ఇప్పుడు ఆ జరాసంధుడు 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చి మన పట్టణాన్ని ఆక్రమించాడు. వీడి విషయంలో సామధాన భేదాలు పనికిరావు, 3 ఉపాయాలు అవసరం లేదు. కాబట్టి దండోపాయంతో వీడిని జయించి భూభారాన్ని తగ్గిస్తాను అనుకున్నాడు. ఏ నవతరించుటెల్లను మానుగ చతురంత ధరణి మండల భరమున్ మానుపు కొరకుంగాదే పూనెదనిది మొదలు
దగిలి భూభరణమణపన్. నేను శ్రీకృష్ణుడు అనుకుంటున్నట్ట, నేను ఈ భూమి మీద అవతరించడానికి కారణం భూభారం తగ్గించడం కోసమే కదా, కాబట్టి ఇప్పటి నుంచి మొదలెట్టి ప్రయత్నపూర్వకంగా నేను భూభారాన్ని తగ్గించడానికి అణచడానికి ప్రయత్నం చేస్తాను అని మగధనాథు బోర మడింపబోలదు మడియకున్న వీడు మరలి మరలి బలము గూర్చి కొంచు భరతెంచు భరతేర దృంపవచ్చు నేల దొసగు దొరగా. ఈ జరాసంధుణ్ణి ఇవాళ యుద్ధంలో చంపేయకూడదు, వీడు బతికుంటే మళ్ళా సేనం సమకూర్చుకుని మన పైకి వస్తుంటాడు, భూభారం బాగా తగ్గాక అప్పుడు వీడిని చంపచ్చు అని అనుకున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ. అలా శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచించాడు. అప్పుడు ఆకాశం నుంచి మిక్కిలి ప్రకాశం గలవి సారథులతో ధ్వజ కవచాదులతో కూడినవి బాణాలు, విళ్ళు, చక్రాలు మొదలైన ఆయుధాలు కల 2 రథాలు వాళ్ళ కోరికలు నెరవేరేట్లు దైవ యోగం చేత వచ్చి చేరాయి. శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం కదా, ఆయన తలుచుకుంటే చాలు దేవలోకం నుంచి 2 రథాలు వచ్చేసాయి. ఆ 2 రథాల్లోనూ ధ్వజ కవచాలు ఉన్నాయి, వాటికి సారథులు ఉన్నారు, బాణాలు ఉన్నాయి, ధనుస్సులు ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అలా వాటిని చూసి శ్రీకృష్ణుడు బలరాముడితో ఇలా అన్నాడు, కంటే రామ రథంబులాయుధములన్ గాఢ ప్రకాశంబులై మింటన్ వచ్చెను వీని గైకొని సురల్ మెచ్చన్ నృపశ్రేణులన్ బంటింపం బనిలేదు సంపము ధరాభారంబు వారింపు మీ వెంటన్నీ అవతారమున్ సఫలము వేవేగలెమ్మాజికిన్. కృష్ణ పరమాత్మ బలరాముడితో అంటున్నాడు, అన్న బలరామ చూసావా, ఆకాశం నుంచి ఆయుధాలతో రథాలు వచ్చాయి, ఇంకా మనం ఏమి సంకోచించాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది దేవతలకు ఇష్టమైన పని. దేవతలు మెచ్చేట్లుగా శత్రు సమూహాలన్నిటిని చంపి భూభారాన్ని తొలగించు, ఈ నిమిత్తం చేత నీ అవతారం సఫలం అవుతుంది, శీఘ్రంగా యుద్ధానికి రమ్ము అని పిలిచాడు. అలా కృష్ణుడు పలికాడు. కరులై దృఢ కవచ ధనుషరులై యధిగత రథాను చెరులై మదవత్కరులై ఘనహరులై బలహరులయ్యడనాది కేగిర అరిభీకరులై. అప్పుడు బలరామకృష్ణులు ఆ సమయంలో తీక్షణ స్వభావం కలవాళ్ళు, కరులై దృఢమైన కవచాలు, విండ్లు, బాణాలు కలవాళ్ళై, రథాను చెరులై మదించిన ఏనుగులు, గుర్రాలు మొదలైన వాటితో ఆ వీర భటులందరూ వెనక రాగా మిక్కిలి భయంకరులై యుద్ధానికి బయలుదేరారు. ఇలాగా యుద్ధానికి సమర సన్నాహం చేసి ఆ మధుర నగరం నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. మధుర నగరాన్ని చుట్టుముట్టాడు జరాసంధుడు. అన్యులు తల్లడిల్లదను జాంతకుడొత్తే గభీర ఘోష కాఠిన్య మహాప్రభావ వికటీకృత పద్మభవాండ జంతు చైతన్యము ధన్యముంది విజతాపసమాన్యము బ్రీత భక్త రాజన్యము భీత దుశ్చరిత శాత్రవ సైన్యము పాంచజన్యమున్. ఆ విధంగా యుద్ధానికి సిద్ధపడి పట్టణం నుండి బయలుదేరారు శ్రీకృష్ణుడు బలరాముడు. శ్రీకృష్ణుడు తన శంఖాన్ని ఎలా పూరించారో శ్రీ సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నాను. గంభీరమైన ధ్వని చేత, కఠినత్వం అనే మహిమ చేత బ్రహ్మాండమందలి ప్రాణుల యొక్క మనస్సులను కలత పెట్టేదిగా కృతార్థమైందిట. దేవతల చేత, మునుల చేత గౌరవింపదగింది, భక్తులైన రాజులను సంతోషపెట్టేది, చెడ్డ నడవడి గల రాజులకు దుఃఖాన్ని కలుగజేసేది అయిన ఆ పాంచజన్యం అనే శంఖాన్ని శత్రువులు భయపడి చలించేనట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ పూరించారట. మనకి కురుక్షేత్ర యుద్ధంలో కూడా పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ అని మొట్టమొదట శంఖాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ పూరిస్తారు అని. సింధుర భంజన పూరిత బంధురతర శంఖ నినద భారమున జరాసంధునికి గల సైన్యము లంధములై సంచరించిన హవభూమిన్. ఏనుగులను కూడా భయపెట్టగలిగిన ఆ గంభీరమైన ఆ శ్రీకృష్ణుని పాంచజన్యం శంఖధ్వని విని యుద్ధభూమి అందున్న జరాసంధుడి సైన్యం అంతా దిగులుతో చెలించిందిట. అప్పుడు జరాసంధుడు సరాసరి కృష్ణుడితో ఇలా అన్నాడు, అదలించి రొప్పంగనాల మందలుగావు గంధ గజేంద్ర సంఘములు గాని పరికించి వినగ నంభారవంబులుగావు వాజీంద్ర హేషారవములు గాని పదహతి కూల్పంగ బ్రాత బండ్లును గావు నగ సమాన స్యందనములు గాని ప్రియములాడంగ నాభీర లోకము గాదు కాలాభవైరి వర్గంబు గాని యార్పవనవన్హి గాదు బాణాగ్ని గాని మరియు బృందావనము గాదు మొనలు గాని
యమునగాదు నటింప ఘోరాజిగానే పోరు నీకేల గోపాల పొమ్ము పొమ్ము. ఆ జరాసంధుడు ఏమవుతాడు నిజానికి? మేనమామకి మామగారు అంటే తాతగారు అవుతారు. ఆ జరాసంధుడికి ఎంత అహంకారం అంటే కృష్ణుడిని ఎగతాళి చేస్తున్నాడు. ఏమని ఎగతాళి చేస్తున్నాడు? గోపాల, ఇదిగో ఇవన్నీ ఏమనుకుంటున్నావు? మత్తగజాలు అంతే, బెదిరించి తరిమేందుకు నువ్వు ఇదివరకు గోవులు కాసుకున్నావు. ఇవేమి బెదిరించి నువ్వు శబ్దం చేస్తే తరిమేందుకు ఆలమందలు ఏమీ కావు. ఇవి శ్రేష్టాలైన గుర్రాల సకిలింతలు అని, అంతేకాని చెవులు నిక్కించి వినేందుకు ఆవుల యొక్క అంబారావాలు కాదు. ఇక్కడ ఉన్నవి ఉన్నతమైన రథాలు. చంటి పిల్లాడప్పుడే శకటాసురుడిని చంపాడు కదా, ఒక కాలుతో తన్నేస్తే ఆ బండి విరిగిపోయింది కదా. నువ్వు ఉన్నతమైన రథాలు కానీ కాలి చేత తంటే పాడైపోయే పాత బళ్ళేవి కాదు. ఈ రణరంగం ఉంది చూసావా, యమునితో సమానమైన శత్రు సమూహం. కానీ కాలక్షేపం కబుర్లు చెప్పుకునే గొల్లవాళ్ళ గుంపు కాదు. తేలికగా చల్లార్చే కార్చిచ్చు ఇక్కడ ఉండదు. అంటే అంత తేలిగ్గా కార్చిచ్చుని నువ్వు చల్లార్చావు అంటున్నాను. ఆయన మొత్తం కార్చిచ్చు అంతా లోపలికి మింగేశారు. ఆ లోపల ఉంది ఆ కార్చిచ్చు, ఇక్కడ ఉండదు. ఇక్కడ తీవ్రమైన బాణాగ్ని ఉంటుంది. మురిసిపోతూ తిరగడానికి ఇదేం బృందావనం కాదు, సేనావాహనంతో ఉన్న కథన రంగం. నర్తించేందుకు ఇది దారుణమైన యుద్ధ భూమి, యమునా తీరం కాదు. నీకెందుకు గొల్లవాడివి, నీకెందుకు యుద్ధం, చాలించిపో అన్నాడు. తరుణిందంపుటయో బకుంగెడపుటో ధాత్రి జముల్గూల్చుటో కరముంద్రుంచుటయో ఫణింబరపుటో గాలిని నిరోధించుటో గిరిహస్తంబున దాల్చుటో లయ మహాగ్నిస్ఫార దుర్భర బాణాహతి నెట్లు నిల్పెదవు సప్రాణుండవై గోపక. ఓ గోపకుమార, ఇదివరకు నువ్వంతా ఏవో చాలా చేసేసావు అంటే అన్నీ తెలుసు. కంసుడిని వధించడానికి పుట్టాడన్న సంగతి కూడా జరాసంధుడికి తెలుసు. కానీ కోపం కోపమే. తను నాశనం అవడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో శత్రుత్వం అనేది అవసరమైంది. ఓ గోపకుమార, ఒక ఆడదాన్ని చంపావు నువ్వు, పూతనని చంపడం. పూతన పసిపిల్లాడిగా ఉన్నప్పుడు పూతన చనుబాలు తాగి చంపేశాడు కదా, అందుకని ఒక ఆడదాన్ని చంపావు. ఓ కొంగని చంపావు, ఓ గాడిదని చంపావు. కొంగ బకాసురుడు గాడిదని చంపావు. 2 మద్ది చెట్లను విరగదోసావు. కొండను ఉదాన్ని చేత్తో పట్టుకున్నావు, గాలిని బంధించాను. ఇవన్నీ చెప్పడం కాదు. ఇప్పుడు ఇక్కడ నిన్ను ఎదిరించేది ప్రళయాగ్నిలాగా ఆర్పరానిదే, నీకు భరింప శక్యం కానిదే వచ్చే నా బాణాల దెబ్బలు. అవి ఇంతకు ముందు నువ్వు చేసిన మాయలు ఏమి కాదు. నా దుర్భర బాణాహతికి నువ్వెలా తట్టుకుని ప్రాణాలతో ఉంటావు అని. అంతేకాదు, గోపిక వల్లకి ఘోషణంబులు కావు, సింజి నీరవములు చెవుడు పరుసు, వల్లవీకరముక్త వారి ధారలు కావు, శరవృష్టి ధారలు చెక్కుసేయు, ఘోషాంగనాపాంగ కుటిలాహతులు కావు, నిశితాసిని హతులు నిగ్రహించు, నాభీర కామిని హస్తాబ్జములు కావు, ముష్టిఘాతంబులు మురువుడించు, నల్లవ్రే పల్లెగాదు ఘోరావనీష, మకర సంఘాత సంపూర్ణ మగధరాజ, వాహిని సాగరం విధి వనజనేత్ర, నెరసిని దేవి కైవడి నేడు ముంచు. నేను మగధ రాజుని. ఓ కృష్ణ, నువ్వు ఇంపుగా వినడానికి ఇదేమి యుద్ధరంగం, ఇదేమి గొల్లపడుచుల వీణానాదాలు కాదు. నువ్వు చెవులను చిల్లుపరిచే అల్లత్రాటి మోతాలు తెలుసా? ఆనందంగా తడిసేందుకు గోపస్త్రీలు చల్లే నీటి ధారలు కాదు, ఇది బాణాల వాన. ఇక్కడ ఉండేది వాడైన కత్తివేట్లే కానీ గోపంగనల క్రీగంటి చూపులు కాదు. ప్రజాంగన్ల తామరల్లాంటి చేతి స్పర్శలు ఇక్కడ ఉండవు. పిడికిడి పోట్లు మాత్రమే ఉంటాయి. రేపల్లలాగా ఉంటుందని అనుకుంటున్నామమ్మో, ఇది రాజులనే కరకు మొసళ్లతో నిండిన సేనా సముద్రం. నేటి మహాసముద్రం పెళ్ళుకి నిన్ను దీవిని ముంచేసినట్లు ముంచేస్తుంది అన్నాడు జరాసంధుడు. అంటే కృష్ణ పరమాత్మ అప్పుడు నవ్వారు. నవ్వి ఇలా పలుకుతున్న జరాసంధుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు. పంతములేల తొల్లి జన పాలుర బోరుల గెలిచినాడ, వండ్రంతియ చాలదే బిరుదులాడుట బంటుతనంబు త్రోవయే, ఇంతట దీరనే మగధ ఏటికి బ్రేలెదు, నీవ ఏల కల్పాంత మహోగ్ర పావకునినైనా హరింతు వరింతు సంపదన్. శ్రీకృష్ణ పరమాత్మలు అంటున్నారు, ఓ మాగధుడా అంటే ఓ మగధ పరిపాలకుడా, లేనిపోని పంతపు మాటలు ఎందుకు మాట్లాడతావు? నువ్వు ఇదివరకు ఏదో చాలా మంది రాజులను జయించావని చెప్తున్నారు, అది చాలదా? ఇప్పుడు మళ్ళీ గొప్పలు చెప్పుకుంటావు ఎందుకు? ఇక్కడ డంబాలు పలకడం సూరత్వం అవుతుందా? వట్టి మాటలతో నీకేం జయం కలగదు. ఊరికే మాట్లాడుకో. నిన్నే కాదు,
ప్రళయ కాలంలోని భయంకరమైన అగ్నిని కూడా నేను హరిస్తాను, విజయాన్ని వరిస్తాను. గోపాలుడవని పలికితి భూపాలక దీననేమి పోరాడంగా, గోపాల మహీపాల వ్యాపార అంతరము తెలియవచ్చుంబిదపన్. ఓ రాజా, నన్ను గోపాలకుడు, గొల్లవాడ గొల్లవాడ అంటున్నాను కదా, నన్ను గోపాలకుడివి, ఏవో ఆవులను మేపుకుంటాను అంటున్నావు. దీనివల్ల నాకు వచ్చే లోటు ఏమీ లేదు. గోపాలుడా భూపాలుడా అనేది తేడా నీకే తెలిసి వస్తుంది. ఎందుకంటే ఆయన సర్వలోక పాలకుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అది తెలుసుకోలేకపోతేనే కష్టం అని కృష్ణుడు ఇలా అంటే చాలా కోపం వచ్చేసింది, రోషం వచ్చేసింది జరాసంధుడికి. జరాసంధుడు మళ్ళా అంటున్నాడు, బాలుడవీవు కృష్ణ, ఎందుకంటే మనవడి వరుస కదా. బాలుడవీవు కృష్ణ బలభద్రుని పంపు రణంబు సేయ, గోపాలక బాలుతోడ జనపాల శిఖామణి అయిన మాగధున్, డాలము శేషనంచు జనులాడడి మాటకు సిగ్గు పుట్టెడిన్, జాలు తొలంగు దివ్యశర జాలుర మమ్ము జయింపవచ్చునే. ఓ శ్రీకృష్ణ, నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వు పక్కకి వెళ్ళిపో. నాతో పోరాడేందుకు మీ అన్నయ్యన బలరాముడిని పంపించు. గోపబాలుడితో మగధ రాజ్యాధిపతి యుద్ధం చేశాడు అని లోకులు మాట్లాడితే నాకు చాలా చిన్నతనం, మేము సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. నువ్వేమో పిల్లాడివి, అప్పటికి ఎంత వయసు, 16 ఏళ్ళు ఉంటాయేమో కృష్ణుడికి, అంతే. నువ్వేమో చిన్న పిల్లాడివి, నీతో యుద్ధం చేస్తే అందరూ నన్ను తక్కువ చేస్తారు, సిగ్గుపడాల్సి వస్తుంది. దివ్యమైన బాణాలు ఉన్నాయి మా దగ్గర, మాతో పోరాడి గెలవడం నీ వల్ల కాదు, చాలు చాలు వెళ్ళి అవతలకి అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు నవ్వాడు. కృష్ణుడు నవ్వి అన్నాడు, పొగడు కొనుదురే సూరులు మగటిమి చూపుతురుగాక మాగధ నీకొన్, మగతనము గలిగనేనెందగు మెరయ వికథనములు దగవీపోరన్. ఓ జరాసంధ, సూరులైన వాళ్ళు తమ పరాక్రమాన్ని చూపిస్తారు, కానీ నీలాగా ఊరికే పొగడుకోరు. నీకు పౌరుషం ఉంటే పొగడు కొనుదురే సూరులు, నీకు పౌరుషం ఉంటే ప్రదర్శించు, పనికి మాలిన మాటలు చెప్పకు అన్నాడు. అని జరాసంధుడికి చాలా కోపం వచ్చింది. శ్రీకృష్ణుడు అన్న మాటకు జరాసంధుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి తన సైన్యంతో యుద్ధం మొదలెట్టేశాడు. ఎలా యుద్ధం చేస్తున్నాడు? పవనుడు మేఘ రేణువుల భాను కృషానుల గప్పు కైవడిన్, వివిధ బలోఘమున్బనిచి వేగమ మాగధుడావరించే, భూమ్యవన చరిష్ణులం గువిమతావని నాథ నిరాకరిష్ణులన్, దివిషదలంకరిష్ణుల నతి స్థిర జిష్ణుల రామకృష్ణులన్. జరాసంధుడి కోపం వచ్చింది కదా, మబ్బుతో సూర్యుడిని దుమ్ముతో అగ్నిని కప్పేసేట్టు రాక్షసుడు, జరాసంధుడు రాక్షసుడు. భూమిని కాపాడడానికి వచ్చిన ఈ బలరామకృష్ణులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? భూమిని కాపాడడానికి వచ్చిన సంచరించే స్వభావం కలవాళ్ళు, శత్రురాజుల్ని భంగ పెట్టేవాళ్ళు, దేవతలకు అలంకారమైన వాళ్ళు, చాలా నిలకడ కలిగిన వాళ్ళు, గెలుపు పొందే స్వభావం కలవాళ్ళు. ఆయన రామకృష్ణులను సేనా సమూహంతో చుట్టుముట్టాడు జరాసంధుడు. చుట్టుముట్టి హయహేషల్ గజ బృంహితంబులు రథాంగారావముల్ సింజినే చేయటంకారమ్ములను, వివర్ధిత గదా చక్రాస్త్రనాదంబులున్ జయ శబ్దంబులు భేరి భాంకృతులు నిస్సాణాది ఘోషంబులున్, భయద ప్రక్రియ నొక్కవీక నెగసెన్ బ్రహ్మాండ భేదంబుగన్. ఆ సమయంలో గుర్రాల సకిలింతలు, గజాల ఘింకారాలు, రథ చక్ర ధ్వనులు, వింటి నారి చప్పుళ్ళు, అంతకంతకు పెరుగుతున్న గదలు, చక్రాలు, అస్త్రాలు, ధ్వనులు, జయ జయ ధ్వనులు, భేరీలు, ఇవన్నీ కూడా యుద్ధ వాద్య ధ్వనులు ఒక్కసారిగా బ్రహ్మాండం భేదిస్తుందా అన్నట్టు జనులు భయపడేట్టుగా 4 దిక్కులా వ్యాపించింది. అప్పుడు శ్రీకృష్ణుని సేన, జరాసంధుని సేన ఒకదాన్నొకటి యుద్ధం చేయడం ప్రారంభించాయి. సేనలు ఒకదాన్నొకటి ఎదిరించి ప్రళయ కాలంలో 2 సముద్రాలు ఉప్పొంగితే ఎలా ఉంటుందో అలా పట్టుదలతో పోరాడసాగాయి. మదించిన ఏనుగులు మహారణ్యం నుండి బయటకు వచ్చి ఒకదాంతో ఒకటి పోరాడుతున్నట్టు ఉందిట యుద్ధం. మిక్కిలి వేగంతో పోరాడే సింహాల్లాగా ఉందిట. ఇతరుల దగ్గరకు చేరరాని శరభ మృగాలు ఒకదాంతో ఒకటి పోరాడుతున్నట్టు, మిక్కిలి కోపం గల గండభేరుండాలు ఒకదాంతో ఒకటి పోరాడుతున్నట్టు, సైన్యం అటు మధురానగర సైన్యం, ఇటు మగధ రాజ్య సైన్యం పరస్పరం ఢీకొంది. వాళ్ళ దండుల నుండి బయటకు వచ్చి నానా విధ రూపాలు వహించిన వీరరసంతో చూసినట్టు ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంటే ఒక గుంపులుగా వాళ్ళు ఏర్పడుతున్నారు, సమూహాలుగా 5, 10, 100 ఒక్కొక్క సమూహంగా ఏర్పడి కుల పర్వత గుహలు ప్రతిధ్వనించేట్టు సింహనాదాలు చేస్తూ
గట్టిగా నవ్వుతూ, శంఖాలు ఊదుతూ, వికారపు అరుపులు అరుస్తూ, పొంగుతూ తాము పొగుడుకుంటున్నారు. శత్రువీరులను సంహరిస్తున్నారు. పటహ, కాహళ, భేరి, శంఖధ్వనులకు ఉప్పొంగిపోతున్నారు. అహంకారంతో తామే మెచ్చుకుంటున్నారు. గదలతో మోదుతున్నారు, బాణాలను ప్రయోగిస్తున్నారు, ఇనప గుదియలతో ఒకళ్ళనొకళ్ళు అణిచిపెడుతున్నారు, రోకళ్లతో మొత్తుతున్నారు, ఈటెలతో పొడిచి పైకెత్తి కత్తులతో తెగ నరుకుతున్నారు, చక్రాలతో తుంచుతున్నారు, నానా విధాలుగా తిరుగుతూ, శూలాలతో ఎగరగొడుతూ, చురకత్తులతో కుమ్ముతూ అనేక రీతుల పరాక్రమాన్ని చూపిస్తున్నారు. అయితే తిరుగులేని చక్రబాణాల చేత కాల్బలం నేల కొరుగుతున్నారు కూడా. రథాలు విరిగి పడుతున్నాయి. వివిధ ఆయుధ ప్రయోగాల చేత రధికులు శత్రువుల్ని చిందరవందర చేస్తున్నారు. రధికుల యొక్క బాణ సమూహం చేత కంపించకుండా అమోఘ మేఘదారులకు చెల్లించని పర్వతాల్లాగా ఈ గజదళ వచ్చేసింది. ఏనుగులన్నీ రథాల మీదకి వచ్చి ప్రళయకాలం అందరి యమదండంలాగా బెదురు పుట్టించే తొండాలను చాచి ఊగులాడించి ఈ రథాల నొగల కొనలను లాఘవంగా పట్టుకుని వాటిని తిప్పి తీసి కుదించి విరగదీస్తున్నాయి. ఏనుగులన్నీ వచ్చి రథాల మీద పట్టుకుని విరగదీసి పొడి పొడి ఏటు చేస్తున్నాయి. తిప్పి తిప్పి నేల మీద పడేస్తున్నాయి రథాన్ని ఎత్తేసి. భటులను భయంకరమైన రీతిలో బంతుల్లాగా ఎగరేసి దంతాలతో కుమ్ముతున్నాయి. గుర్రాలను చీల్చేస్తున్నాయి. ఇంద్రుని వజ్రాయుధపు వేటుకి తప్పించుకుని దిక్కులకు ఎగిరిపోయే రెక్కలున్న కొండల్లాగా కవచాలతో భయంకరమైన సకిలింతల చేతతో మనోవేగం కల గుర్రాలు విజృంభించాయి. ఆ గుర్రాల అడుగుల నుండి రేగిన దుమ్ముతో అధికమైన అంధకారం, భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఆ కటిక చీకటిని కఠోరమైన కత్తుల కాంతుల సమూహం చేత నివారిస్తూ నానా ప్రకారాలుగా శత్రుసేనలను ఈ గుర్రపు రౌతులు చీడ్చి చెల్లాడుతున్నారు. ఈ విధంగా యుద్ధం భయంకరంగా సాగుతోంది. చెడు రథములు, తెగు హరులను, బడు కరులను, మడియు భటులు వరచురుధిరమన్, మడియు తల లొరగుక్క తనువులు, బొడి ఎగు తొడవులను, మధురిపుని దేశగలిగెన్. శ్రీకృష్ణుని పక్షంలో తెగిపడ్డ గుర్రాలు, పడిన ఏనుగులు, మరణించిన భటులు, ప్రవహించే నెత్తురు, తెగిన తలలు, ఒరిగిపోయిన దేహాలు, పొడి పొడి అయిపోయిన భూషణాలు, వీటితో భయంకరంగా ఉంది యుద్ధభూమి. భీతంబై హత సుభట వ్రాతంబై భగ్న తొరగ వారణరథ సంఘాతంబై విజయశ్రీ వీతంబై యదు బలంబు విరిగె నరేంద్ర. అప్పుడు సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షన్ మహారాజుకి, ఓ పరీక్షన్ మహారాజా, యాదవుల సైన్యం అంతా భయపడిపోయింది. ఎందుకంటే చంపబడిన ఏనుగులు, గుర్రాలు, కాలిబంట్లు అనే చతురంగ బలాలు కలదైన గెలుపు పొందలేక చెదిరి 4 దిక్కులకి పారిపోవడం మొదలెట్టింది మధుర సైన్యం. అప్పుడు యోధాగ్రేసరుడి హలాయుధుడు లోకోత్కృష్ట బాహుబల శ్రీధౌర్యేయుడు కృష్ణుడిట్టి ఘనులం చిత్రంబు నేడిట్లు సంరోధించెన్ బలముందెరల్చె మగధేంద్రుండంచు నిక్షించుచున్ సౌధాగ్రంబుల పౌరకాంతలు మహాసంతప్తలైరెంతయున్. బలరాముడు యోధాగ్రేసరుడు, లోకోన్నత బాహుబల సంపన్నుడు శ్రీకృష్ణుడు ఇలాంటి ఘనులను చిత్రంగా నిరోధించాడు జరాసంధుడు. ఎందుకంటే అంతకుముందు జరాసంధుడు వీళ్ళందరికీ తెలుసు. జరాసంధుడు కంసుడు మామగారు కదా, చాలా సార్లు ఈ మధురా నగరానికి వచ్చాడు అని మేడల మీద పైన నుంచి పురస్త్రీలు చూసి బాధపడుతున్నారు, చాలా మహాసంతప్తులు అవుతున్నారు, చాలా దుఃఖపడుతున్నారు. ఇంత గొప్ప వాళ్ళు బలరాముణ్ణి, కృష్ణుణ్ణి జరాసంధుడు ఇలా ఆపు చేశాడు అని. అప్పుడు శ్రీకృష్ణుడు తన సేనలు చెదిరి పారిపోతుంటే చూశాడు. సమర సంరంభం చేత భూభారాన్ని మోయగల ఏనుగు తుండాలను పోలిన బాహుదండాలతో చేతరేగి బ్రహ్మాండమైన గుహను భేదించేలా పాంచజన్య శంఖాన్ని మళ్ళా పూరించాడు. పిడుగుపాటు ధ్వనిలాగా ఉంది పాంచజన్య శంఖం ధ్వని. శిఖలో మిక్కిలి ఉప్పిదమైన నెమలిపించం ఇంద్రధనస్సులాగా కనబడుతోంది. శ్లాఘ్యమైన చేతుల యొక్క లాఘవం చేత బాణాలను తీయడం, కూర్చడం, విడవడం తెలియటం లేదు. శ్రీరామచంద్రుడు రామాయణంలో ఎలా అయితే ఒక కరదూషణాదుల్ని నిహతులను చేసేటప్పుడు బాణం తీయడం, వేయడం ఎలా తెలియలేదో, అలాగే శ్రీకృష్ణుడికి బాణం తీయడం, దాన్ని ధనస్సుకు పెట్టడం, విడవడం తెలియకుండా చక్రాకారంతో సూర్యమండల ప్రభను పోలి అతని శారంగం అనే కోదండం యొక్క కొత్త కాంతులు తేజరిల్లింది. శ్రీకృష్ణుడు అలా బాణాలు వేస్తున్నాడు. ఆ కాంతులు మెరుపులుగా దిగ్గజముల చెవులకు భీషణమై బెదురు పుట్టించే అల్లెత్రాటి ధ్వని ఉరువులాగా ఉందిట. రథం గుర్రాలు తొక్కుడు వల్ల ఎగిసి
దుమ్ము చేత కప్పుకున్న చీకటి అంధకార బంధురంగా ఉంది. సాటి లేని ఆ యుద్ధాన్ని చూసి నారదుడు మొదలైన వాళ్ళంతా పరవశించిపోయారు. మేఘోదయానికి హర్షించి ఆడే నెమళ్ళలాగా నాట్యం చేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ బాణం తీసుకొని, ధనుస్సు తీసుకొని బాణాలు వేసే విధానం ఎలా ఉందంటే చక్రాకారంగా ఉంది. బాణం ఎప్పుడు పెడుతున్నారో, ఎప్పుడు ధనుస్సుకు సంధిస్తున్నారో, ఎప్పుడు వేస్తున్నారో కనిపించడం లేదు. పైనుంచి చూస్తున్న నారదార్థులందరూ కూడా ఆనంద తాండవం చేస్తున్నారు. రథ చక్రాల చప్పుళ్లకు భయపడి ఏనుగుల కుంభస్థలాలపై ఒరిగిపోతున్నారు యోధులు. యుద్ధ విషయంలో బలరాముడు వానకు అనుకూలమైన చల్లని గాలిలా ఉన్నట్ట. ప్రళయకాలంలో నల్లనైన వానమబ్బులాగా శత్రువుల దేహాలని సాగుబడి భూములందు బాణాలనే వానను కురిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆయుధాలు ఒరిపిడి వల్ల కలిగే నిప్పురవ్వలు వానాకాలంలో వచ్చే మిణుగులు పురుగుల్లాగా ఉన్నాయి. బాణాల చేత చెదరగొట్టబడ్డ శత్రురాజుల కిరీటాలందల కెంపులు పట్టు పురుగుల్లాగా ఉన్నాయి. వాడైన అర్ధచంద్ర బాణాలతో నరకబడినవై కృష్ణ కృష్ణ నిలు నిలు అంటూ నేల మీద పడే వీరుల దేహాలు రైతులు సాగుబడి కాలంలో వ్యవసాయాన్ని అంతా వర్ణిస్తున్నారు. వేళ్లు నరికితే పడిపోయే వృక్షాల్లాగా ఉన్నాయట. తీక్షణములైన బాణాలు తగిలి నోళ్ల నుండి రాలుతున్న దంతాలు జాజి పువ్వుతుల్లా ఉన్నాయి. వాడైన బాణాలతే నరకబడి పొడవైన చేతులతో కూలిన కంఠాభరణాలు సర్పదేహాలతో కూడిన మొగలి పువ్వుల్లాగా ఉన్నాయట. భయంకరమైన నెత్తురన్న నీరు వెల్లువై పారింది. ఆ ప్రవాహంలో చేతులు పాములుగాను, తల పుర్రెలు తాబేళ్లుగాను, తల వెంట్రుకలు నాచుగా, ముంజేతులు చేపలుగా, తెల్ల గొడుగులు నురుగులుగా, వింజామర్ల హంసలుగా, భూషణాలు పొడి రాసులు రాలిన రాసులు ఇసుక దిబ్బలుగా ఉన్నాయి. బలరాముడు ధరించిన ఇంద్రనీలమణితో సమానంగా ఉన్న నీలిరంగు వస్త్రం కైలాస పర్వతాన్ని ఆవరించిన నల్ల మబ్బులాగా అతని నడుము చుట్టూ ప్రకాశిస్తోంది. ఒకవైపు బలరాముడు, మరొక వైపు కృష్ణుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. చిగురుటాకులు లాంటి మెత్తడి చేతులు గల రత్నాలు పొదిగిన బంగారు కడియాలు కాంతులు ఎన్నుతూ దిక్కులను ప్రకాశిస్తున్నాయి. చిరునవ్వు ముఖానికి వికాసాన్ని కలుగజేస్తోంది. కోపావేశం నొందినవాడే మిక్కిలి భయంకరమైన ఇనప రోకలిని వేగంగా తిప్పుతూ ఎదిరించిన విరోధుల అందరి ప్రాణాలు హరించసాగాడు. ఎలా ఉన్నట్ట ఆ బలరాముడు ఇనప రోకలిని వేగంగా తిప్పుతూ ఎదిరించిన విరోధులందరి ప్రాణాలు హరిస్తున్నాడు. ప్రళయకాలపు యముడిలాగా ఉన్నట్ట బలరాముడు. కన్నుల నుండి అగ్ని కణాలు రాలుతున్నాయి. రత్న ఖచ్చితంగా వెలుగుతున్న హలాయుధంతో శత్రువుల తలలు రొమ్ములు పగలగొట్టి తునకలుగా చేస్తున్నాడు. జరాసంధుడి దండం మొత్తం సైన్యం అంతా స్వాధీనం తప్పిపోయింది. ఆ యుద్ధ ప్రదేశంలో రాక్షసులను తరిమికొట్టేలా బలవంతుడైన బలరాముడు వీర విహారం చేశాడు. రోషోద్రేక కళా భయంకర మహారూపంబుతో నొక్కచే నిషాదండము సాచి లాంగలము భూమిషోత్తమగ్రీవలన్ భూషల్రాల దగిల్చి రాదిగిచి సంపూర్ణోద్ధతిన్ రోకటన్ వేషంబుల్ సెడమొత్తే రాముడు రణోర్విన్ నెత్తురుల్ జొత్తిలిన్. హతసేంచిన కోపంతో బలరాముడు భయంకరమైన రూపంలో కనబడుతున్నట్టు. ఒక చేత్తో నాగలి ఏడికోల చాచి దూరంగా ఉన్న రాజుల మెళ్ళకి తగిలిస్తున్నాడు. దగ్గరికి ఈడ్చి మరో చేత్తో రోకలెత్తి వాళ్ళ ఆభరణాలు రాలేట్లుగా ఈడ్చి మోస్తున్నాడు. నెత్తురు పారుతోంది. ఆ యుద్ధంలో శత్రువులు మృతి చెందుతున్నారు. హలిహలహృత కరికంభ స్థల ముక్త ఫలములోలిదనరెగృషిక లాంగల మార్గ కీర్ణ బీజావలి కైవడి నద్భుతాహవ క్షేత్రమునన్. అద్భుతమైన ఆ యుద్ధ భూమిలో బలరాముడి నాగల చేత మొత్తబడిన ఏనుగుల కుంభస్థలం, అందలి ముత్యాల పూసలు, వ్యవసాయదారుల నాగేడి చాలతో చల్లబడ్డ విత్తనాల్లాగా కనిపిస్తున్నాయి. అప్పుడు బలరాముడు తన నాగలు తిప్పుతూ తరుముతూ పోయి కలయబడుతుంటే శత్రువులందరూ భయపడుతున్నారు. ఎడంగా పోయి ఆశ్చర్యపడేవాళ్ళు కొంతమంది అయితే ముడుచుకునేవాళ్ళు కొంతమంది, అణిగుండేవాళ్ళు కొంతమంది, దాక్కునేవాళ్ళు కొంతమంది, అంగ విహీనతను పొందేవాళ్ళు కొంతమంది, చనిపోయిన వాళ్ళు కొంతమంది, నేల మీద పడి పొరలాడేవాళ్ళు కొంతమంది, పారిపోయేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా సైన్యం అంతా వివిధ రీతులుగా కలత చెందింది. హరి దిగ్మఘోషతంబుల హరిదంతరమెల్లగప్పు నాకృతి గడిమిన్ హరి దిగ్మఘోషతంబుల హరిదంతరమెల్లగప్పెనతి భీకరుడై. సూర్యుడు తీక్షణములైన కిరణాలను అన్ని దిక్కులకు విరజిమ్మినట్లుగా రణరంగంలో ఆ శ్రీకృష్ణుడు బలరాముడు తన తీక్షణమైన బాణ సమూహాలతో అతి భీకరుడై దిగంతాలను కప్పేశాడు. శ్రీకృష్ణుడు పదుగు రేగురు దీర్ఘ బాణముల్ గాడిన గుదులు గుచ్చిన భంగి గోలువారు
దళలు ద్రవ్యన మున్ను దారు వీక్షించిన వారలా నొప్పించి వ్రాలు వారు పదములు తెగిపడ్డ బాహుల బోరి నిర్మూలిత బాహులై మృగ్గువారు క్షతముల రుధిరంబు జల్లింప నిర్జర యుత శైలముల భంగి నుండువారు భ్రాతృపుత్ర మిత్ర బంధువుల్ వీగిన నడ్డ మరుగు దెంచి అణగువారు వాహనములు దిగిన వడి నన్య వాహనాధిష్ఠులగుతునెదిరి త్రిల్లువారు. శ్రీకృష్ణ పరమాత్మ బాణాలు వేస్తుంటే ఆ నిడిపాటి బాణాలు నాటుకొనగా 5-10 మంది సూది దారంతో కూర్చున్నట్లుగా కూలుతున్నారు. తలలు తెగిపడుతుంటే అంతకు ముందు వాళ్ళు చూసి ఉన్న వాళ్ళని నొప్పిస్తూ ప్రాణాలు విడిచేవాళ్ళు కొంతమంది. కాళ్ళు తెగిపోతున్నాయి, చేతులతో పోరాడుతూ చేతులు కూడా తెగిపడితే ముందుకు పడి మరణించేవాళ్ళు కొంతమంది. గాయాల నుండి నెత్తురు కారుతుంటే సెలయేళ్లతోడి కూడి ఉన్న కొండల్లాగా ఉన్నారు కొంతమంది. అన్నదమ్ములు, కొడుకులు, చెలికాండ్రు, చుట్టములు వెనుదీయగా అడ్డం పోయి ప్రతి వీరులను ఎదిరించి మరణించేవాళ్ళు కొంతమంది. తమ వాహనాలు భంగపడితే ఇతరుల వాహనాలెక్కి ఎదిరించి పోరాడుతూ చనిపోయేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా జరాసంధుడి సైన్యం నాశనం అయిపోతోంది. ఈ కాయంబుల బాసినంతటనే మాకెగ్గేమి జేతృత్వమున్ నీకుంజెల్లదు కృష్ణ నిర్జరులమై నిన్నోర్తు మా మీదటన్ వైకుంఠంబున నంచు బల్కు క్రియ దూర్వారాస్త్ర భిన్నాంగులై యాకంపింపక కొందరాడుదురు గర్వాలాపముల్ కృష్ణునిన్. ఓ శ్రీకృష్ణ, మేము ఈ దేహాలను విడిచినంత మాత్రాన మాకు వచ్చిన లోపం ఏం లేదు. ఎందుకంటే నీకేం విజయం రాదు. మేము మరణిస్తాము, మరణించి అమరులం అవుతాము, వైకుంఠానికి వెళ్ళిపోతాము, అక్కడ నిన్ను గెలవగలం అని శ్రీకృష్ణుని బాణాల ధాటికి భేదించబడిన అవయవాలు కల కొంతమంది గొప్పలు పోతున్నారు, గొప్పలు పలుకుతున్నారు. ఇలా జరుగుతుంటే జగదీశ ఏమి చెప్పుదు నగణితలయ వార్ధి భయదమై మోగిన ఎమ్మగధేషు బలము నెల్లను జగజూచిరి హరియు హలియు తీవ్ర క్రీడన్. ఓ ఈ విధంగా ఓ పరీక్షణ్ మహారాజా ఏమని చెప్పాలి? ఆ బలరామకృష్ణుల సామర్థ్యాన్ని, ప్రళయకాలపు మహాసముద్రం లాగా పొంగొస్తున్న జరాసంధుడి సైన్యాన్ని విశేషమైన ఆటలాగా, క్రీడలాగా వాళ్ళు తుదముట్టించారు. తీవ్ర క్రీడం, తీవ్రమైన ఒక ఆటలాగా. భువన భవస్థితి విలయము లవలీలంజేయు హరికి నరినాశన మెంత విషయమైన మనుజుడై భవమందుడ చేసి పొగడబడి ఎంగృతులన్. లోకముల యొక్క సృష్టి స్థితి సంహారాలను వినోదంగా చేసే శ్రీకృష్ణునికి శత్రు సంహారం చేయడం ఎంత పని? అయినా మానవుడిగా అవతరించాడు కనుక కావ్యములందు కవీశ్వరుల చేత కొనియాడబడుతున్నాడు. శత్రు సంహారం చేయడం అనేది పరమాత్ముడికి బాలక్రీడ. అది సాధారణ మానవులకు అసాధ్యం, కానీ పరమాత్మకు అదొక చిన్నపిల్లల క్రీడ లాంటిది. అప్పుడు ఆ సమయంలో ఆహ కర్ములు తల్లడిల్ల భయదాహంకారుడై సీరి దోరాహంబొప్ప హలాహతిన్ రథధనురథ్యంబులంగూల్చి తత్సంహార స్పృహ జొచ్చి పట్టెను జరాసంధున్ మదాంధున్ మహాసింహంబున్ ప్రతి సింహ ముఖ్యము బలస్త్రీ బట్టు నేర్పేడపడన్. ఆ సమయంలో పాపకర్మలందరూ భయపడి పారిపోయేట్టు బలరాముడు పాపకర్మలందరూ తల్లడిల్లేలాగా భుజవేగంతో నాగలి పోటుతో జరాసంధుడు రథాన్ని కూల్చేశాడు. ధనుస్సును గుర్రాలను పడగొట్టాడు. మదం చేత అంధుడైన ఆ జరాసంధుడిని సంహరించాలని కాంక్షతో ఒక మహాసింహం మరో మహాసింహాన్ని పట్టుకున్నట్టు ముందు కురికి నేర్పుతో ఆ రాక్షసుడిని పట్టుకున్నాడు బలరాముడు. అలా పట్టుకుని కుంఠితులై పరుల్ బెగడ ఘోర బలుండు బలుండు వాని సోల్లుంఠములాడుతుందిగితి లోక భయంకరమైన ముష్టిచే గంఠగతాసు చేసి తమ కంబున మొత్తగ భూభర క్షయోత్కంఠుడు చక్రి మీదెరిగి కార్యము గల్దని మాన్పీట్లనెన్. అలా పట్టుకుని బలరాముడు పట్టుకున్నాడు. పట్టుకుని లోకోత్తర బలశాలి ఆయన. శత్రువులందరూ బెదిరి పారిపోతున్నారు జరాసంధుడిని పట్టుకునేసరికి. ఆ జరాసంధుడితో ఎగతాళి మాటలు మాట్లాడడం మొదలెట్టాడు. లోకాలు విస్తుపోయేలా భయంకరమైన పిడికిటి పోటు చేత ప్రాణాలు కంఠంలోకి తెప్పించాడు. అప్పుడు భూభారాన్ని అంచేవాడైన శ్రీకృష్ణుడు భావి కార్యం, జరగాల్సిన కార్యం చాలా ఉంది అన్నా, వీడి వల్ల ఇంకా కొంచెం పని ఉంది, విడిచిపెట్టు అని బలరాముడి ప్రయత్నాన్ని మాన్పాడు. జరాసంధుడితో ఇలా అన్నాడు: దుఃఖింపొమ్మని లేదు పొమ్ము బల సందోహంబులందెమ్ము చేత ఖేదం బెడలంగరమ్ము రిపులందండింపు కాదేని భూస్వఖేళ్ళన్ జన మల్ల మెచ్చ నృప నీ శౌర్యోన్నతలు చూపి మేధ ఖండంబులు భూతముల్దిను
ధను త్యాగంబు సేయందగన్. ఓ జరాసంధ, నువ్వు దుఃఖించాల్సిన పనేమీ లేదు. మళ్ళా సేనలను సమకూర్చుకుని రా. నీ మనోవ్యాకులత పోయేట్టు మళ్ళా రా. నీ శత్రువులను దండించు. అది నువ్వు చేయలేని పక్షంలో ఈ భూమిలో స్వర్గంలో ఉండే జన సమూహం అందరూ మెచ్చుకునేలా నీ పరాక్రమాన్ని చూపించి నీ దేహాన్ని త్యజించి భూతాలకు త్యాగం చేయి అని నవ్వుతూ పలికాడు. వాడిని విడిచిపెట్టాడు. దాంతో పరాభినవించబడిన వాడే, పరాభవిస్తే కోపం ఎక్కువ అవుతుంది కదా, కోపం కంటే హెచ్చిన సిగ్గుతో తలంచుకొని కుటిలత్వం మనస్సులో మెలిపెడుతుంటే తపస్సు చేసైనా సరే వీళ్ళని జయించాలి అనుకున్నట్ట జరాసంధుడు. ఓడిన రాజులందరినీ కూడుకునే జరాసంధుడు వెనక్కి వెళ్ళిపోయాడు. దేవతలందరూ కుసుమవర్షం కురిపించారు. జయాన్ని పొంది వస్తున్న రామకృష్ణులను చూసి మధురాపట్నంలో జనులందరూ అనేక విధాలు కొనియాడారు. వీణ, వేణువు, మృదంగం, శంఖం, దుందుబి మొదలైన మంగళతూర్య రావాలు పలికిస్తుండగా వాటిని వింటూ రామకృష్ణులు నగర ప్రవేశం చేశారు. కస్తూరితో కలిపిన నీళ్లు చల్లడంతో తడిసిన వీధులు, నానా వర్ణాలు గల జెండాలతో అలంకరించబడిన గెలుపును తెలిపే ధ్వజస్తంభాలు, రత్నమయాలైన తోరణాలు, వేదనాదం చేత నిండుకున్నది, సంతోషం చేత కలకల ధ్వనులు చేస్తున్న ప్రజా సమూహం గల మధురా నగర పట్టణాన్ని బలరామకృష్ణులు జరాసంధుడిని ఓడించి వెనక్కి ప్రవేశించారు. వెల్లువలైన వైరి నృప వీరుల నెల్ల జయించి వీటికిన్ బల్లిదులైన కృష్ణ బల భద్రులు వచ్చుతునున్నవారు రెండుల్లములార దూతమని ఉన్నత సౌధములెక్కి వారిపై బల్లవ పుష్పలాజములు పౌర పురంధ్రులు సల్లిరెళ్ళడన్. వెల్లువలాగా వచ్చిన శత్రురాజులందరినీ జయించి పట్టణానికి విజయులై కృష్ణుడు బలరాముడు వస్తున్నారు, మనసారా చూద్దాం రండి అని పురస్త్రీలందరూ పూలు, చిగుళ్ళు ఇవన్నీ తీసుకుని, అక్షింతలు తీసుకుని మేడలెక్కి స్వాగత చిహ్నంగా వాళ్ళ మీద చల్లడం ప్రారంభించారు. ఇలాగా బలరామకృష్ణుల యొక్క జరాసంధుడితో జరిగిన యుద్ధం కొనసాగుతుంది తర్వాత కూడా. ఈ యుద్ధం గురించి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.